శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామోజీ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల పంచాయతీ కాంప్లెక్స్ లకు వేలం పాట నిర్వహించాలి. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పనులు ముమ్మరం. మాజీ సీఎం జగన్ నంగనాచి మాటలకు చక్కని వివరణతో సమాధానం చెబుతున్న పెద్దాయన. కోట్ల నిజాయితీని గుర్తించని నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు. హిందూపురం ధర్మవరంలో ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శి సంపత్ కుమార్ ని దారుణంగా హత్య చేసినటువంటి వారిని తక్షణమే శిక్షించాలి. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పేదపారుపూడిలో ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాటి హిస్టరీ క్రియేట్ చేశారు. అలాగే సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రామోజీ. ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ద్వారా అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించి తన అభిరుచి చాటుకున్నారు. ప్రతిఘటన, మౌన పోరాటం, జడ్జిమెంట్, మయూరి, కాంచనగంగ వంటి ఎన్నో గొప్పలను నిర్మించారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరకని ముద్ర వేశారు. జర్నలిజం, సాహిత్యం, విద్యారంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2016లో కేంద్ర ప్రభుత్వం దేశ 2 అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్తో సత్కరించింది. ఖమ్మం జిల్లా కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న 44 కాంప్లెక్స్లకు వెంటనే వేలం పాట నిర్వహించి నిరుద్యోగులకు, కల్లూరు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మాజీ వార్డు సభ్యులు షేక్ అఫ్రోజ్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విధిగా షాపులు వేలం పాట నిర్వహించాల్సి ఉండగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు వేలం నిర్వహించలేదని అధికారులు ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి షాపింగ్ కాంప్లెక్స్ వేలం నిర్వహించాలని, అదేవిధంగా కొంతమంది షాపులు తీసుకుని అమ్మటం, బినామీలు షాపింగ్ కాంప్లెక్స్ వాడుకోవడం జరుగుతుందని, దీని మీద విచారించి వారికి నోటీసులు ఇచ్చి వాటిని స్వాధీనంలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
కల్లూరు గ్రామ పంచాయతీ మాజీ వార్డు మెంబర్ని. గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం షాపింగ్ కాంప్లెక్స్లో వేలం వేయడం జరుగుతుంది. ఈసారి ఆప్షనల్ పెట్టకుండా వేలం పాట కూడా వేయలేదు. ఈ వేలం పాట గురించి చాలామంది నిరుపేదలు, నిరుద్యోగులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో 53 షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయండి. ఈ 53 షాపింగ్ కాంప్లెక్స్ కూడా కల్లూరు లోకల్లో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి, కానీ అలా జరగడం లేదు. వేరే పంచాయతీ వాళ్ళకు కూడా ఈ పంచాయతీలో ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 2 షాపులు 3 షాపులు తీసుకొని కూడా ఉంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల చాలామంది నిరుద్యోగులు చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ షాపులని అమ్ముకొని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళ పేరు మీద నడిపించుకుంటున్నారు. అలా నడిపించుకోవడం కూడా అధికారులు ఏ చర్యలు తీసుకోవట్లేదు. షాపింగ్ కాంప్లెక్స్లో అమ్ముకున్న వాళ్ళ వివరాలు కూడా తీసుకొని అధికారులు ఏమీ స్పందించడం లేదు. కావున ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళపైన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్న ఈ అధికారులు ఇప్పుడైనా నిద్రలేసి నిరుద్యోగులకి, సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టు ఈ ఆప్షన్ పెట్టి ఈ షాపింగ్ కాంప్లెక్స్లు వేలంపాట నిర్వహించి నిజమైన పేదలకి. కృష్ణా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పనులు ముమ్మరం. 11 ఎకరాల విశాల ప్రదేశంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి, ఐజీ అశోక్ కుమార్, పలు ఉన్నత అధికారులు పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం సభ ఏర్పాటు కోసం లారీలతో కేసరపల్లి చేరుకున్న మెటీరియల్. గతంలో పసుపు కుంకుమ సభ ప్రాంగణంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సభ ఏర్పాట్లు. మాజీ సీఎం జగన్ బటన్లు నొక్కి డబ్బులు పంచినా తనకు ఓట్లు వేయని జనాన్ని నిలదీస్తూ పలికిన నంగనాచి మాటలకు చక్కని వివరణతో సమాధానం చెబుతున్న పెద్దయిన. పూర్తి వీడియో చూడండి. ఇదేమిటి జగన్మోహన్ రెడ్డి గారు, ఓటు వేయలేదని ప్రజలు నిందించడం ఏమిటి? ఇదెక్కడ చోద్యం? ఈ ఓటమి ఊహించలేదన్నారు, బాగుంది. మీరేంటి ఎవరు ఊహించలేదు ప్రజలు మీకు ఇలాంటి ఘోర పరాభవాన్ని కట్టబెడతారని? ఓడిస్తారనుకున్నాం కానీ ఇలాంటి స్క్రిప్ట్ రాసి పెట్టారని ఎవరు అనుకున్నారు? కాబట్టి ఊహించలేదన్నంతవరకు బాగానే ఉంది. కానీ బటన్ నొక్కి డబ్బులు పంచితే ఆ డబ్బు తీసుకొని కూడా ఓటు వేయలేదని అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను, అవ్వాతాతలను నిందించడం ఏమిటి? మీకు ఓటు వేస్తేనే వారికి ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు ఉన్నట్లా, వేయకపోతే లేనట్లా? ఆ అక్క చెల్లెమ్మలకు పిల్లలు లేరు, ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని వారు కోరుకోరు? ఆ అవ్వాతాతలకు కొడుకులు, కూతుళ్ళు లేరు, వారికి భద్రమైన జీవితం ఉండాలనే ఆ అవ్వాతాతలు కోరుకోరు? మీరు బటన్ నొక్కితే ఖాతాల్లో డబ్బులు పడ్డాయి నిజమే, కానీ వారందరికీ కుటుంబాలు ఉన్నాయే. ఆ కుటుంబాలకు మీరు వేసిన డబ్బులతోనే తెల్లారదు కదా. మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు కడుతున్నది వారు కాదు. దేశంలో ఎక్కడా లేని ధరలతో మండిపోతున్న పెట్రోల్, డీజిల్ కొంటున్నది వాళ్ళు కాదు. మందు సంగతులు బహిరంగంగా మాట్లాడడానికి చాలామంది సంకోచిస్తారు, కానీ నేను ఊరుకోను. ఉన్న సంగతి ఉన్నట్టు మాట్లాడుకోవాల్సిందే. నాకు నచ్చిన బ్రాండ్ మందు తాగే నా హక్కును తీసేయడానికి ఈయనెవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమిటి మీ సమాధానం చెప్పండి? పెంచిన మద్యం ధరల సంగతి అలా ఉంచండి. నా బ్రాండ్లు మాత్రమే తాగాలంటూ మందుబాబులు మీరు చేసిన ఘోరమైన జులుం భారతదేశంలో గతంలో ఏ పాలకుడన్నా ఎప్పుడన్నా చేశాడా? నేను బటన్ నొక్కి డబ్బులు వేస్తే అవి తీసుకుని కూడా ఓటు వేయలేదని మీరు ఎవరినైతే నిందిస్తున్నారో ఆ అక్క చెల్లెమ్మలకు భర్తలు, కొడుకులు లేరు? మీ పుణ్యమా అని వారి మందు ఖర్చు బడ్జెట్ పెరిగిందని, దానికి తోడు మీ బ్రాండ్ల మందు తాగితే ఒళ్ళు కూడా గుల్లవుతున్నదని ఆ అక్క చెల్లెమ్మలకు తెలియదు? ఇదంతా అలా ఉంచండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారు మీరు? మీ తాత తండ్రులు సంపాదించిన డబ్బో, లేక చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనపరుస్తూ మీరు సంపాదించిన ఆ 1000 కోట్ల సంపదను పంచుతున్నారా ఏమిటి మీరు? బటన్ నొక్కి పంచుతున్న డబ్బు రకరకాల పద్ధతుల్లో తమ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బేనని తెలుసుకోలేనంత అమాయకులు అనుకున్నారా మీ అక్క చెల్లెమ్మలు, అన్నాదమ్ములు, అవ్వాతాతలు? ప్రజల ఇంగిత జ్ఞానంపై మీకెంత నమ్మకం జగన్ రెడ్డి గారు? డబ్బు పంపకంలో అవినీతి లేకపోతే పాలనలో అవినీతి లేనట్లేనా? మీ పాలనలో మద్యం, మైనింగ్, ఇసుక అవినీతికి ఎలా రహదారులుగా మారింది జనానికి తెలియదు అనుకుంటున్నారా ఏమిటి కొంపదీసి?
లేక మీరు డబ్బు పంచుతున్నారు కాబట్టి వారు దాన్ని పట్టించుకోరనుకున్నారా ఆ అవినీతిని? పంచిన డబ్బుకు చేసిన అప్పులకు ఏమాత్రం పొంతం లేదనే సంగతి కూడా ప్రజలకు తెలుసు, చాలా బాగా తెలుసు. డబ్బు పంచడం అన్న ఏకసూత్ర కార్యక్రమంతో పరిపాలించాను కాబట్టి నన్ను గెలిపించాలని అనుకోవడంలోనే అసలు లోపం ఉందని మీకు ఇంకా అర్థం కాకపోవడమే మీలోని లోపం. సంక్షేమం నాతోనే పుట్టిందని మీరు చెప్పడం జనానికి నచ్చలేదు జగన్ రెడ్డి గారు. అభివృద్ధి అనేది ఒకటి ఉంటుందని, పిల్లల భవిష్యత్తు బాగుంటాలంటే పాలన ఆ దారిలో నడవాలని వారికి తెలుసు, జనానికి చక్కగా తెలుసు. స్కూల్ భవనాలకు రంగులు వేసి టీచర్ల బోధనాశక్తితో నిమిత్తం లేకుండా ఇంగ్లీష్ మీడియం పాట పాడి విద్యారంగాన్ని సంస్కరించేశారని మీరు చెబితే ఢిల్లీ నుంచి వచ్చిన జర్నలిస్టులు నమ్ముతారేమో. అక్క చెల్లెమ్మలు ఎందుకు నమ్ముతారు? రేషనలైజేషన్ పేరుతో ఇంటి పక్కన్న బడిని మీరు మూసివేసిన సంగతి వారికి తెలియదు. మాటిమాటికి మారిన మీ విధానాలతో పిల్లల చదువు చట్టుబండలు అయిపోయిందని ఇంటిలో ఉన్న తల్లికి తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? మీరు బైబిల్, ఖురాన్, భగవద్గీత అనే మీ మేనిఫెస్టోలో వాగ్దానాలు 99% అమలు చేశారా? ఏం మిగిలిన 1% ఏం పాపం చేసింది? దాన్ని కూడా కలపకపోయారు, వదిలేశారే? మీ మేనిఫెస్టోలో పోలవరం మొదలుకొని రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అనేది లేదా? పరిశ్రమలు తీసుకురావడం లేదా? యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదా? శుభ్రమైన రోడ్లు లేవా? పంట కాలువలు బాగు చేయటం లేదా? ధరలు తగ్గించడం లేదా? చక్కటి శాంతి భద్రత పరిస్థితి మెయింటైన్ చేయటం లేదా? జస్ట్ ఆస్కింగ్. అలా అయితే అసలు మీ మేనిఫెస్టోలోనే ఏదో తేడా ఉన్నట్టు కాదు. పనికిరాని మేనిఫెస్టో ఒకటి తయారు చేసి మొత్తం అమలు చేసామంటే సరిపోతుందా? మీ పాలనలో ఏం ఉందో ఏమి లేదో, చెడు ఏం జరిగిందో మంచి ఏం జరిగిందో చెప్పాలంటే చాలా ఉంది. ఇట్లా చెప్పేది కాదు, ఇక్కడ చెప్పేది కాదు. దాని మీద 600 పేజీల పుస్తకం రాశాను, విధ్వంసం అని. చదువుకోండి, ఇక తీరికేగా మీకంతా. ఒక పక్క జనాన్ని నిందిస్తూనే మరో పక్క ఎక్కడో మోసం, అన్యాయం జరిగింది కానీ ఆధారాలు ఇవ్వడం విచిత్రంగా ఉంది జగన్ రెడ్డి గారు. పైగా దేవుడికి తెలుసు అంటారు. ఏ దేవుడు? పైన ఉన్నాడు అనుకుంటున్న దేవుడా, లేక ఢిల్లీలో ఉన్న దేవుడా? ఏ దేవుడైనా కానీ అలాంటి మాటలలో ప్రయోజనం ఉండదండి. ఎవరేం చేసినా కానీ మీకున్న 40% ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు, నిజమే. పోయినసారి ఎన్నికల్లో మీకు 151 సీట్లు వచ్చినా కానీ టీడీపీ ఓటు బ్యాంక్ కూడా టీడీపీతోనే ఉందిగా. మరి వారిని అంతా ఎగతాళి చేశారు ఎందుకు అప్పుడు మీరు? దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎవరు రాసినట్టు? ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉంటుంది. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి 5 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా మీకు ఆ విషయం అర్థం కాలేదు. మిమ్మల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారనే దానికి మీకు తెలియకుండా సమర్థన మీరే ఇచ్చుకున్నారు. మీకు అర్థం కానిది ప్రజలకు అర్థమైంది. అందుకే మిమ్మల్ని ఇక చాలు, ఇంటికి వెళ్ళండి అన్నారు. నమస్కారం. కోట్ల నిజాయితీని గుర్తించండి. చంద్రబాబు నాయుడు డోన్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి 6049 మెజార్టీ వచ్చిందని, అయితే ఎంపీ అభ్యర్థికి 12296 మెజార్టీ వచ్చిందని, ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి 6877 అధికంగా మెజార్టీ వచ్చిందని, బనగానపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి 7646 తక్కువ మెజార్టీ వచ్చినది. శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే 2984 తక్కువ మెజార్టీ వచ్చినది. నందికొట్కూరులో బైరెడ్డి శబరి సొంత నియోజకవర్గంలో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థి కంటే 250 ఓట్లు ఎంపీ అభ్యర్థికి మెజార్టీ వచ్చింది. పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి 1059 ఓట్లు తక్కువగా వచ్చాయి. ఆర్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి 5505 ఓట్లు తక్కువగా వచ్చాయి. నంద్యాల జిల్లాలో మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లలో డోన్ నుంచి కోట్ల ఎంపీ అభ్యర్థికి 6877 తనకంటే తక్కువ మెజార్టీ తీసుకొని రావడం జరిగినది. కావున నారా చంద్రబాబు నాయుడు కోట్ల నిజాయితీని గుర్తించి ఆయనకు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రిజిస్టర్ పోస్టు ద్వారా నారా చంద్రబాబు నాయుడు కోట్ల మంత్రివర్గ విస్తరణపై ఇవ్వాలని తెలియజేస్తామని ఈ సందర్భంగా ఆయన పత్రికా విలేకరులకు తెలియజేశారు. జరిగిన సారస్వతిక ఎన్నికలలో డోన్ నుంచి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. ఆయనకు మెజార్టీ 6000 చిల్లర వస్తే శబరి మేడం గారికి ఎంపీకి 12000 చిల్లర మెజార్టీ వచ్చింది. అంటే డోన్లో నిస్వార్థపరమైన ఎన్నికలు జరిగించిన కోట్లకి బీసీ సంక్షేమ సంఘం ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఆర్లగడ్డలో భూమా అఖిలప్రియ కంటే తక్కువ 6000 ఓట్లు తక్కువగా ఎంపీకి నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బనగానపల్లిలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి దాదాపు 5000 చిల్లర తక్కువ ఓట్లు వచ్చినాయి.
బైరెడ్డి శబరి సొంత నియోజకవర్గమైన ఆయన నియోజకవర్గంలోనే నందికొట్కూరులోనే శబరికి కేవలం 250 ఓట్ల మెజార్టీ వచ్చింది. అంటే ఎంపీగా పోటీ చేసిన బైరెడ్డి శబరికి సొంత నియోజకవర్గంలో 250 ఓట్లు వస్తే డోన్ నియోజకవర్గంలో పోటీ చేసిన కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి 6,000 చిల్లర ఆయన కంటే అత్యధిక మెజార్టీని శబరి గారికి అందించడం జరిగింది. పాండ్యం నియోజకవర్గంలో కూడా 3,000 చిల్లర ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థికి తక్కువ వచ్చినాయి. శ్రీశైలంలో 1000 చిల్లర తక్కువ వచ్చినాయి. అట్లా జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికి జిల్లాలోనే అత్యధిక ఎంపీకి అత్యధిక మెజార్టీ తీసుకొని రావడము చరిత్రాత్మకమైన విజయం. అన్ని జిల్లాలలో క్రాస్ ఓటు జరిగి కేవలం ఎమ్మెల్యేలు గెలిచి ఎంపీ అభ్యర్థికి తక్కువ మెజార్టీ తీసుకొచ్చినారు. కానీ డోన్లో అయితే తనకంటే 6,000 చిల్లర మెజార్టీని బైరెడ్డి శబరికి కోట్ల అందించడం జరిగింది. కనుక నంద్యాల జిల్లాలో క్యాబినెట్ మంత్రి పోస్టు చంద్రబాబు నాయుడు నిస్వార్థంగా పనిచేసిన కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్నో రకాల ప్రలోభాలతో ఎమ్మెల్యేగా గెలిచాలని చెప్పి కుట్ర పండితే డోన్ నుంచి ఎమ్మెల్యే కంటే 6,500 చిల్లర మెజార్టీ శబరికి అందించడం అనేది చరిత్రాత్మకమైన విజయం. నంద్యాల జిల్లాలో అత్యధిక మెజార్టీని శబరి ఎంపీకి అందించిన కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి రాష్ట్రంలో అత్యున్నతమైన క్యాబినెట్ హోదా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలోనే ఎంపీ అభ్యర్థికి కేవలం 250 మెజార్టీలు వస్తే డోన్లో 6,500 చిల్లర మెజార్టీ రావడం అనేది చరిత్రాత్మకమైనది. కనుక వెంటనే రేపు 12 తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర క్యాబినెట్ హోదా కలిగిన పదవిని ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి భాస్కర్ గారు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు భాస్కర్ గారు, తర్వాత జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ఊటకొండ చిన్న మద్దయ్య స్వామి గారు, తర్వాత బల్య సంఘం నాయకులు ఎర్రగుంట్ల శ్రీరాములు గారు ఈ కార్యక్రమానికి వచ్చి చేతులిచ్చినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూడా మద్దతు తెలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు బీసీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ పథకము, తర్వాత బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తున్నామన్నందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆయనకు అభినందనలు తెలియజేస్తూ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారి గెలుపులో సుజాతమ్మ గారి పాత్ర కీలకమైనది. ఆమెకు కూడా రాష్ట్రంలో ఒక పదవిని ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారు సుజాతమ్మకు కూడా పదవిని ఇస్తామని చెప్పి చెప్పినారు. ఆయన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున హిందూపురం ధర్మవరంలో ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శి సంపత్ కుమార్ ని దారుణంగా హత్య చేసినటువంటి వారిని తక్షణమే శిక్షించాలని ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు నాక మధు యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ పరామర్శించడం జరిగింది. ఫోన్ కాల్ ద్వారా రాహుల్ గాంధీ చే సంపత్ కుమార్ తండ్రితో మాట్లాడించిన జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి సంపత్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటానని రాహుల్ గాంధీజీ భరోసా ఇచ్చారు. నేషనల్ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరి, ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు నాక మధు యాదవ్ అన్న తెలంగాణ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ అన్న వారి కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. నమస్కారం సార్. अच्छा सर वही केस में देखो सब या सर ये संपत के फादर ही है. वो केस सामने जाना देखो भैया, वो केस सामने जाना ऐसी तो भी देख ले तो अच्छा
మీరు 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 భయపడొద్దండి, మేము ఉన్నాము అని చెప్తా ఉన్నాం సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామోజీ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల పంచాయతీ కాంప్లెక్స్లకు వేలం పాట నిర్వహించాలి. గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పనులు ముమ్మరం. మాజీ సీఎం జగన్ నంగనాచి మాటలకు చక్కని వివరణతో సమాధానం చెబుతున్న పెద్దాయన. కోట్ల నిజాయితీని గుర్తించండి నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు. హిందూపురం ధర్మవరంలో ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శి సంపత్ కుమార్ ని దారుణంగా హత్య చేసినటువంటి వారిని తక్షణమే శిక్షించాలి.